డబ్బులు ఉన్న వాళ్ళకే చాలా టెన్షన్స్. నాకు తెలిసి ఏ బిచ్చగాడు గుండెపోటుతో చచ్చిపోలేదు. ఈ క్రింద ఔషధములు ఎప్పటికీ మందుల షాపులలో దొరకవు. 1 వ్యాయామమే ఔషధము, 2 ఉపవాసం ఔషధము, 3 సహజ ఆహారమే ఔషధము, 4 నవ్వు ఔషధము, 5 కూరగాయలు ఔషధము, 6 నిద్ర ఔషధము, 7 సూర్యకాంతి ఔషధము, 8 ఎవరినైనా నిస్వార్థంగా ప్రేమించడం ఔషధము, 9 ప్రేమించబడడం ఔషధము, 10 కృతజ్ఞత అనేది ఔషధము, 11 నేరాన్ని వదలడం ఔషధము, 12 ధ్యానం ఔషధము, 13 మంచి స్నేహితులే ఔషధం. ఈ ఔషధాలను తగినంతగా మీ అంతకు మీరే సంపాదించుకోవాలి. పై ఔషధాలు సంపాదించుకుంటే బాజారులో ఉండే మందుల షాపులలో ఉండే ఔషధాలతో 99% అవసరమే ఉండదు. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు, పైగా గర్వపడాలి. ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది. ఓర్పు పడితేనే మార్పు మొదలవుతుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ముప్పు అనేది మన మనసుకు తెలుసు. ఏదైనా పని చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులన్నవి చేయకుండా జీవించవచ్చు. ఇది కష్టమే కానీ అసాధ్యం అయితే కాదు. ఎదురు తిరిగి గొడవ పడడానికి తెలివితేటలతో పని లేదు, కానీ పరిస్థితిని అర్థము చేసుకొని గొడవ వద్దని నేర్చుకోవడానికి తెలివితేటలు చాలా అవసరం. కోల్పోయిన వాటి కోసం ఆలోచించకండి, కోలుకోవడానికి జీవితకాలం సరిపోదు. పాప పుణ్యాలంటే ఏంటో నాకు తెలీదు. నేను నమ్మింది ఒకటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణు వేడు, చివరకు నిన్ను కాపాడేవాడు ఆ భగవంతుడొక్కడే. ఎప్పటికైనా పరమశాంతి అక్కడే, ఆ దేవుని నీడలోనే. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. తమ కష్టాలను కొంతమంది కన్నీటితో చెబుతారు, కొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు, కొండంత ప్రమాదాన్ని సైతం ఆపవచ్చు. కానీ అదే ఒక్క క్షణం ఓపిక లేకుంటే మీ లైఫ్ మొత్తం నాశనం అవుతుంది. కొంతమంది నువ్వేం చేసినా నీపై రాళ్ళు విసురుతూనే ఉంటారు. ఆ రాళ్లతో గోడ కట్టుకోవచ్చు, లేదా వారి మధ్య వారధి కట్టుకోవచ్చు. గుర్తుంచుకో, నీ జీవితాన్ని నిర్మించుకునేవలసింది నువ్వే, నిర్ణయం కూడా నీదే. నువ్వు మంచివాడివి అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్ళను చెయ్యకు. ప్రపంచాన్ని గడగడలాడించి అనేక మంది చావుకు కారణమైన హిట్లర్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. అనేక రాజ్యాలను జయించి ప్రపంచాన్ని పాలించాలని కోరిక కలిగిన అలెగ్జాండర్ దిక్కులేని చావు చచ్చాడు. దేశాన్ని ఒంటి చేత్తో పాలించి మహామహా నాయకులనే మట్టి కరిపించిన ఇందిరాగాంధీ తన అంగరక్షకుల చేతిలోనే చావవలసి వచ్చింది. అధికారం ఉండి, ప్రజాభిమానం మెండుగా ఉండి, 1000 కోట్ల ఆస్తి ఉండి ఆరోగ్యం ఎలా దెబ్బతింది, ఏ జబ్బుతో ఎలా చనిపోయింది అన్నది తెలియకుండా దిక్కులేని చావు కౌగిలించుకుంది జయలలితను. అందుకే అధికారం, ఐశ్వర్యం ఇవేమీ ఘనమైన చావును ఇవ్వలేవు.